అదేంటి బాబు నా సంచి పిస్తున్నారు? ఐఎమ్ సారీ లెత్తమ్మ, ఇప్పుడు దా పిసికింది నీ సంచ. అవును, నాదే అనుకున్నా. అమ్మా బాబు గారు జేబులో చేయి పెట్టాడు, చొప్ప తీసినట్టు పెడుతున్నాడు. ఇప్పుడు మా కొట్లో శ్రేయస్ ఉంటుందా? అదేంటి బాబు? మొత్తం 500, 200, 100 మొత్తం కోరిపే వచ్చిన తర్వాత కాగితాలతో పని లేకుండా పోయిందిలే బాబు. మయ్య అసలు వ్యాపారాలు 10 వ్యాపారంలో మనకి మయ్య వైట్ బర్లీ 10 కోట్లు కొన్నాడు. అబ్బా ఏ రేటు బాబు? ఏ రేటు? 10,000 కొన్నాడు. బ్లాక్ బర్లీ వచ్చిందా, అది కూడా 10 కోట్లు కొన్నాడు. దాంట్లో వచ్చి లాభం తింటూ పోయింది. మంచి వ్యాపారం కదా. అవును నాయన. రెండు బట్టల కొట్లు ఉన్నాయి. సిఎంఆర్ కాంప్లెక్స్ ఉందా, చెన్నై సిల్క్ షోరూమ్ ఉందా, అది మంది. అవునా? డిమార్ట్ ఉందా, రిమ్స్ పక్కన, అది కూడా మంది. ఒంగోలు రోడ్లో 100 ఎకరం ప్లాట్లు వేసాము. ఒంగోలు నుంచి కర్నూలు పోయే రోడ్లో ప్లాట్ ఎంత అనుకున్నా? 50 లక్షలు. మైకి 89 ముందు ఉంది. ఏమిటి బాబు అది? ఆస్తి. అవునా? సరే కూర్చోండి బాబు, కూర్చోండి. అమ్మాయి అదే నాయన నెల్లూరు పోయే దారిలో ఒక 30 సెంట్లు ప్లాట్ కొంది. 30 సెంట్లు, ముగ్గురు 3 పదులు 30 సెంట్లు ప్లాట్ కొంది. అవసరం లేదు బాబు, ముగ్గురు 3 పదులు కొంది. ఉండాలి కాబట్టే కొనదు నాయన. అదే ఒక 50 లక్షలు కట్టాము, ఇంకొక 50 లక్షలు కావాలి. మీరేదన్నా సహాయం చేస్తే. తప్ప బాబు గారు, మయ్య ప్లాట్లు వేసిన మాట వాస్తవం, వ్యాపారాలు ఉన్నమాట వాస్తవం. గోనుగుంట నరసింహరావు కోర్టులో వేసాడు కొంత. అవునా? అక్కడ తేడా పడింది వారు. అంత మాత్రం ఇప్పుడు అమ్మే కాదు, ఇప్పుడు వచ్చే కాదు, వచ్చే ఏట్లో తీసుకుంది వాళ్ళిపో. అవునా నాయన? ఏది నేను అడిగిన 1 రూపీస్ ఎప్పుడు ఇచ్చారు బాబు? ఆ ప్లాట్ ఉంది, ఈ ప్లాట్ ఉంది అన్నీ చెప్పుకొచ్చారు కానీ నువ్వు అడిగింది 1 రూపీస్. నువ్వు అడిగింది 1 రూపీస్, మనం ఇస్తున్న 100 రూపీస్. ఇక ఇక ఈ ముందు దగ్గర చాలా విద్యలు ఉన్నాయి. అమ్మా బాబు గారిని చిల్లర డబ్బులు అడిగితే 100 రూపాయలు చెక్కు చేతిలో పెట్టాడే, అయినా బాబు గారు చెయ్యి బంగారం చెయ్యమ్మా. తప్ప దాన ధర్మాలు చేసే చెయ్యి పచ్చవాతం వచ్చి పడిపోయినా బాబు గారు అయ్యా ఏడుకోలేదు. తుప్పట్లో బయటపడుతుంటే అది నోరా పంచాయతీ ఓడు పంప. 16 సంవత్సరాలు పెంచి అమ్మాయిని మొగడు మొహం ఎరుపుడుగా మీ చేతుల్లో పెడుతున్నా. అమ్మాయి మన్మద మొలక. అమ్మాయి మన్మద మొలకాయ, అమ్మ మార్కాపురం పలక. అబ్బాయే మోడుపై గిలక. ఈ గిలకల పిలకలు తీస్తే పిలిపించు అమ్మాయిని, తొందరగా పిలిపించుకుంటూ అదేంటి బాబు మొత్తాన్ని వరుస పెట్టి కరోనా వచ్చిందని మొత్తాన్ని వరుస పెట్టి మధ్యాహ్నం దాకా మా కూర్చోవడం, నీ తర్వాత నేను కూర్చోవడం. వ్యాపారం అంటే చెమట చూసుకోండి. అమ్మాయి చూస్తే నేను ఏమైనా చేశాను అనుకుంటుందో. అది కాదు తప్ప ఊళ్ళో కమిటీ వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు. సుబ్బారెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, చాలా కమిటీ వాళ్ళు చాలా మంది. 2 ఏసీలు పెట్టించుకోకూడదు, 2 ఫ్యాన్లు పెట్టించుకోకూడదు. అవసరం లేదు నాయన. అంజీ చెబితే ఇందాక పెద్ద ఫ్యాన్లు ఉండేది వచ్చి పెట్టేవాడు కదా. అవసరం లేదు నాయన. ఈ కమిటీ వాళ్ళు మొత్తం మీ కొట్లో సరుకులు తెచ్చారట ఉత్సవం. మన పెద్ద హోల్సేల్ ఒంగోలు మందేగా. మీదే పెద్ద తెచ్చారు. పోయిన ఆదివారం మీ నాన్నగారు వచ్చారు ఇక్కడికి. ఏది మయ్య? అవును. ఎంగమ్మకు బాగా. అవును. మైరాడు ఆదివారం రోజు వచ్చాడు బాబు. అది గుమ్మస్తా లేకపోయి ఉంటారు, మయ్య వచ్చి ఉంటాడు. అవును. నేను వాకిట్లో కూర్చొని ఉండవు. లతప్ప ఏమిటి వాకిట్లో కూర్చొని ఉండవు అని పలకరించాడు. మయ్య మనిషి కనపడితే ఎవరినైనా పలకరిస్తాడు, ఆడవాళ్ళు కనపడితే ఎక్కువగా పలకరిస్తాడు. అవును ఆయన. ఏం లేదు బాబు గారు, ఇంట్లో గాయాలు దోవటం లేదు, ఒక్క బస్తుంటే వచ్చి వాకిట్లో కూర్చున్నాను. ఎవరైనా చేసేది ఆ మాట మీ నాన్నగారు ఏమన్నారో తెలుసా? లతప్ప నువ్వేం బాధపడబాక. మయ్య ధైర్యం చెప్పక ప్రకాశం జిల్లాలో నెంబర్ 1. అవును బాబు. లతప్ప నువ్వేం బాధపడబాక. అబ్బాయి చేత 2 ఫ్యాన్లు పంపిస్తాను, బిగించుకోమన్నాడు. మయ్య అన్నాడు బాబు.
మయ్యి అనడే. అయినా మీ నాన్నగారికి ఈ ప్రకాశం జిల్లాలో ఎంత పేరుందని? ఈ ఊళ్ళో ఏంది ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఉంది మయ్యకి. 3 పార్టీలు ఎంటబడ్డారు మయ్యని ఎంపీగా పోటీ చేయమని. మయ్య 6 నెలలు ఆలోచించి 3 నెలలు చెప్పాడు. ఏమని? అబ్బాయి మనం మాత్రం ఎలక్షన్ లో పోటీ చేయొద్దు, ఊరకి ఇచ్చే పనితే ముఖ్యమంత్రి పదవి తీసుకుందన్నాడు మయ్య. ఊరకొస్తే ఉప్పు అయినా తిందామన్నా ముఖ్యమంత్రి పదవి కావాలంట. ముఖ్యమంత్రి ఏముండకెందుకో రాజకీయం అసలు దొరుకుతుందంటే తొందరగా పిలిపించు. అయినా దేశంలో అందరూ ఎర్రటోళ్ళని కోరుకుంటే నల్లటోళ్ళు మొత్తం నాశనం అయిపోవాలంటే నలుపు నారాయణమూర్తి నా మాటకు నువ్వు రామ్మా. తప్ప ఏం నమ్మాయంటుంది? అదే నాయన సుబ్బారావు గారు ఎర్రగా బుర్రగా నైసుగా నాజుగా ఉండరు అని ఉంటుంది. నిజమా? మేము విన్నాడు కవర పూజ బాగా నల్లగా విన్నారు. ఆ మాట కూడా అంది నాయన. సుబ్బారావు గారు నల్లగా ఉంటారు, నైసుగా నాజుగా ఉంటారు. నైసుగాక నాశ అనుకున్నావా? కోస్తా వ్యాపారస్తులు ఎక్కడైనా ఎర్రగా ఉంటాడు వ్యాపారం కాదు. సరే కానీ బాబు తమ నల్లగా ఉంటా నీకు కారణం నాకు చెప్పండి. మీకైతే ఎవరన్నా ఎగబడి పుచ్చి కొడతారు, మాకెవరు అదేమ్మా అసలు సంగతి చేసేది చీకటి వ్యాపారం కదా, వేడికి తట్టుకోలేక ఏడుకొంత నీ నాణ్యమని నలుపొచ్చిందమ్మా. రామ్మా రావి నా మాట.